నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి అంశంలో. సో, 6 రోజులు అవుతా ఉంది ఆయన చనిపోయి. ఇప్పటి వరకు గూడా కుటుంబ సభ్యులకి బాడీ అప్పగించలేదు. ఒక పక్కన ఆపరేషన్ కగారును ఆపాలంటూ మీలాంటి మేధావులందరూ గూడా మాట్లాడుతున్నప్పటికీ, దీనికి ఎక్కడ గూడా ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. రోజుకు ఏదో చోట మావోయిస్టులు, అలాగే పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురు కాల్పులని చెప్తున్నప్పటికీ, సో, ఒక రకంగా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరేమైనా సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. నమ్మాల కేశవరావుకు సంబంధించిన మృతి పట్ల మీకున్నటువంటి అనుమానాలు ఏం జెప్తారు? ఇప్పుడు వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపిందనేది ఆల్రెడీ మీడియా ఛానళ్ళల్లో నేషనల్ మీడియా ఛానల్ ఎన్డీటీవీ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ ఆల్రెడీ ప్రపంచానికి చూపించేసారు. ఇక ఇప్పుడు ఇది ఎన్కౌంటరు అని చెప్పుకునే పాలకులకు ఏమైనా వాళ్ళు ఏదో దొంగ అన్నట్టు ఏదైనా సరిపోతుంది, గోబల్స్ ప్రచారానికి ఉపయోగపడుతుంది. కానీ దాదాపుగా 1000 నుంచి 1200 మంది 3 వైపుల నుంచి చుట్టుముట్టి కొన్ని వేల తూటాలను పేల్చిండ్రు. అక్కడ పోయి ఆ మీడియా ఛానల్ చూపించినటువంటి చెట్లకి తూటాలైనటువంటి గాయాలైనటువంటి వాటిని చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది ఎన్ని తూటాలు పేలినాయో. అక్కడ వాళ్ళు అక్కడ రాలిపోయిన తూటాలు కాలితే ఉంటాయి కదా, అయ్యో కనపడతా ఉన్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని చంపడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమి లేదు. ఇక్కడ ఇప్పుడు కసిదీరా వాళ్ళు చంపిండ్రు, భయంకరంగా చంపిండ్రు వాళ్ళని. వాళ్ళు ఏప్రిల్ 2వ తారీఖు నాడు మేము కాల్పుల విరమణ పాటిస్తాము ఈ రోజు నుంచి అని చెప్పి దాదాపుగా 21వ తారీఖు వరకు వాళ్ళు కాల్పుల విరమణ పాటిస్తున్నటువంటి సందర్భంలో కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? శాంతి చర్చలకి సిద్ధమని చెప్పిన సందర్భంలో ఎందుకు కాల్చి చంపిండ్రు? కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక పగటి కళల్లో ఉన్నారు. బస్వరాజును చంపితే 70 ఏళ్ళ ఉన్న వయసులో ఉన్నటువంటి బస్వరాజు చంపి ఇప్పుడు చేసేది ఏమున్నది ఆడ? ఆయన ఇంకేమైనా పోయి తుపాకీ పట్టుకొని ఒక 40 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళ వయసులో ఆయన చేసినట్టుగా యుద్ధం చేసేది ఉన్నది ఏమన్నా? ఆయనే నడవలేని స్థితిలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. అక్కడ కనపడ్డ ఆయన చనిపోయిన తర్వాత ఎన్డీటీవీ పోయి వెలుగులో తీసుకొచ్చినటువంటి ఆ స్థలం నుంచి కనపడ్డ ట్యాబ్లెట్లు చూస్తే అర్థమవుతుంది. షుగర్ ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు, లేకపోతే జ్వరం ట్యాబ్లెట్లు, ఇంకా అనేక రకాల ట్యాబ్లెట్లను చూస్తేనే అర్థమవుతా ఉన్నది ఆయన ఏ స్థితిలో ఉన్నాడో. కాబట్టి 70 ఏళ్ళ వయసులో ఉన్న ఆయనని పట్టుకొని చంపి ఇప్పుడు మేమేదో సాధించడము, ఇంకా ఉద్యమాలు లేవు, పోరాటాలు లేవు, ఆదివాసీలు ఇంకా ఎవడు నోరెత్తడు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమే అవుతుంది. ఎందుకంటే బిర్సా ముండాని చంపి, అల్లూరి సీతారామరాజు చంపి, అనేక మందిని చంపి ఏం చేసినారు? అయిపోయినాయి ఉద్యమాలు. ఇవాళ బెల్లి లలిత వర్ధంతి. బెల్లి లలితను కూడా 1999లో ఇదే పాలకులు, ఇదే చంద్రబాబు నాయుడు నరహంతకులైనటువంటి వాళ్ళు చంపిండ్రు. చంపితే మరి తెలంగాణ ఉద్యమం ఆగిపోయిందా? తెలంగాణ ఉద్యమం ఆగిపోయిందా? 17 ముక్కలు చేస్తే తెలంగాణ ఉద్యమం ఇక భయపడిపోయి ఎవరింటో వాడు బండి తెలంగాణ ఉద్యమం రాకుండా ఆగిపోయిందా? ఉద్యమాలు, పోరాటాలు ఎప్పుడూ హత్యలతోటి ఆగిపోవు, హింసతోటి ఆగిపోదు. ప్రజల సమస్యల పరిష్కారం ద్వారా మాత్రమే ఈ ఉద్యమాలు, పోరాటాలు ఆగుతాయి. భారత రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్ అమలు చేయడం ద్వారా మాత్రమే, పేసా చట్టాన్ని అమలు చేయడం ద్వారా మాత్రమే ఆదివాసీ ఉద్యమాలు, పోరాటాలు ఆగుతాయి. ఇది పాలకులకు తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలో ఉన్న సహజ సంపదని కాజేయడం కోసం, అది విదేశీలకు తాకట్టు పెట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అదానీ అంబానీలకి ఈ సంపదని కాజేయడం కోసమే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆదివాసీల చంపడం కానీ, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను చంపడం కానీ చేస్తున్నారు. కానీ లేకపోతే ఇదేదో మొత్తంగా ఆగిపోతుంది, ఇది లేకుండా పోతుంది అని అనుకుంటే అది వాళ్ళకు కూడా తెలుసు ఇది ఆగిపోదని. కానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఆ సంపదను కాల్చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంతకంటే మించి ఇంకోటి ఉండదనేది అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళని మీరు ఎట్లా కసిదీరా చంపారు. చంపిన తర్వాత 21వ తేదీ నాడు ఉదయం చంపితే ఇప్పటి వరకు 6వ రోజు ఈరోజు. మన సాంప్రదాయాల ప్రకారం, భారత సాంప్రదాయాల ప్రకారం 5 ఒత్తులు చేసుకుంటారు, 3 ఒత్తులు చేసుకుంటారు, 9 ఒత్తులు చేసుకుంటారు. కన్నీళ్లతో శరీరాలని కడుక్కుంటారు వాళ్ళు.
పెదవులతోటి వాళ్ళు ముద్దాడతారు వాళ్ళు. అవును. ఇది మన సంస్కృతి. అరే మన ఇంట్లో కుక్క చనిపోతేనే మనం దాన్ని చాలా గొప్పగా ఆ? అంతిమ దానికి సంస్కారం. అంతిమ సంస్కారాలు చేస్తారు. ఉమ్, ఇంత గొప్ప మానవత్వం ఉన్నటువంటి సమాజంగా చెప్పబడే ఈ సమాజంలో మరి ఈరోజు ఉమ్, మనుధర్మం అని మనుస్మృతి అని రాముని పాలన అని రామరాజ్యం అని చెప్తున్న ఈ పాలకులు మరి ఏం రామరాజ్యమో ఉమ్, ఆ, మరి ఏ ధర్మమో ఎవరికి అర్థమైతే లేదు. బీజేపీలో ఉన్న బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఉమ్, అరే అమిత్ షా మోడీకి ఏం పొయ్యే కాలం వచ్చింది, ఉమ్, ఆ, ఏం శని పట్టుకుందని వాళ్ళే అడుగుతున్నారు. అవును. ఎవ్వరికి అర్థం కాని విషయం ఇది. అరే చనిపోయిన శవాలని అప్పగించడానికి ఉన్న బాధ ఏంటిది, ఉన్న మీరేమనుకుంటారు సార్? అడ్డంకులు ఏంటి? మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకు అప్పగించట్లేదు అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? అదొక ఫాసిజం అది. ఉమ్, ఫాసిస్టు మనస్తత్వం ఉన్నోడు ఉమ్, అదే చేస్తాడు. చంపినా ఘోరంగా చంపినా ముక్కలు ముక్కలు చేసినా ఇంకా వాని బూడిద కూడా బూడిద కూడా ఇంకా ప్రజలకి కనపడొద్దు, కుటుంబాలకు చెందొద్దు అని ఒక రాక్షస మనస్తత్వం. ఉమ్, ఆ? అది ఒక భయంకరమైన ఫాసిస్టు మనస్తత్వం అది. మనిషి అని చెప్పుకునేవాడు ఎవ్వడు రాక్షసుని కూడా కొన్ని పద్ధతులు పాటిస్తాడేమో అనిపిస్తుంది. అవును. పులులు సింహాలు కూడా కొన్ని పద్ధతులు పాటిస్తాయేమో అనిపిస్తుంది. ఉమ్, కానీ ఫాసిస్టు ఎవడైతే ఉన్నాడో ఉమ్, వాడు ఏ పద్ధతులు పాటించాడు. ఇవాళ భారతదేశంలో ఆ, ఒక ఫాసిస్టు పాలనకి పూనుకున్నటువంటి ఈ పాలకులు భారతదేశ ప్రజల్ని మేము మిమ్మల్ని చంపి కూడా మీ శవాలను కూడా ఇవ్వమని ఆ, హెచ్చరిక ద్వారా ఇవాళ తెలియజేస్తున్నాడు. ఇవాళ ఇవాళ 5 కుటుంబాలే కావచ్చు, 5 కుటుంబాల కంఠశోక కాదు ఇది. భారతదేశంలో రాబోయే రోజుల్లో కొన్ని వేల లక్షల కుటుంబాలకి ఇదే పరిస్థితి వస్తుంది. ఇవాళ కనుక మనం దీన్ని పట్టించుకోకపోతే నాకెందుకులే, నా కుటుంబం కాదు, నా కులం కాదు, నా మతం కాదు, లేకపోతే మా జిల్లా కాదు ఉమ్. అని అనుకుంటే మాత్రం ఇది భారతదేశంలో రేపు ప్రతి ఒక్కరి ఇండ్లల్లో చేరి పట్టుగా పోయి చంపిన పట్టించుకునే పరిస్థితి వస్తుంది. ఒక పక్కన ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మావోయిస్టులని వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు. సో ఒకటేసారి ఇంతమందిని చంపితే ఒక రకమైనటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది జనాలకు కాబట్టి అప్పుడు కొంతమంది కొంతమందిని కొన్ని కొన్ని ప్లేసులలో చంపుతూ ఉన్నారు పోలీసులు అన్నటువంటి ఒక వాదన ఉంటా ఉన్నది. సో నిజమేనా సార్? అంటే ఇప్పటివరకు మావోయిస్టులు ఇంకా పోలీసుల చేతిలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చా? అంటే పూర్తి స్థాయి బందీలుగా ఉన్నారని చెప్పలేం. కానీ ఉమ్, ఇప్పుడు ఆ ప్రాంతం ఏదైతే అబుజ్మడ్ ప్రాంతం, మాడు అవును. ప్రాంతం, లేకపోతే ఆ బస్తర్ ప్రాంతంగా చెప్పబడే అటువంటి ఆ 7 జిల్లాల ప్రాంతంలో ఓ 3-4 జిల్లాల్లో చాలా బలంగా వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలుగా ఉన్నారనేది వాస్తవం. అయితే ఈ మొత్తం ఈ భౌగోళిక స్వరూపంలో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉన్నారని వాళ్ళకి సమాచారం ఉంటారని సమాచారం ఉందో డ్రోన్ల ద్వారా, శాటిలైట్ ద్వారా, ఇంకా ఇతర ఏదైతే అత్యంత ఆధునిక ఆ, ఈ హెలికాప్టర్ల ద్వారా కూడా వాళ్ళు సమాచారం చూస్తా సేకరించుకున్నారో దాని ప్రకారం ఏంటంటే ఈ కొన్ని వందల వేల కిలోమీటర్ల పరిధిలోనే ఉండే అవకాశం ఉందనే పేరుతోటి ఆ మొత్తం భూభాగం చుట్టూ వాళ్ళ పహరాగా వస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు కనీసం వెళ్ళిపోయే అవకాశం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. అట్లా వాళ్ళు ఒక రకంగా చక్రబంధంలోనే ఉన్నారనే మనం చెప్పుకోవాలి. ఫోన్లో ఉన్నట్టేగా అంతే. దాంట్లో బయటికి తప్పించుకునేదానికి అసలు ఎక్కడ కూడా వీల్లేదు. వాళ్ళు బయటికి పోదామన్నా కానీ మొత్తం చుట్టుముట్టు 4 దిక్కుల వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పోలీసులు అంతా కూడా. అంతే కదా, ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 1 నెల 2 నెలలకు సరిపోయే ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు ఉండొచ్చు. బయట నుంచి లోపలికి పోలేరు, లోపలి వాళ్ళు బయటికి రాలేరు. చుట్టూ ఆ భౌగోళిక స్వరూపంలో వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక రకంగా మీరు అన్నట్టు వాళ్ళు ఆ చక్రబంధంలో ఉన్నట్టే. ప్రత్యక్షంగా వాళ్ళ చేతుల్లో లేకపోవచ్చు కానీ, వాళ్ళ కబంధాస్తాలో లేకపోవచ్చు కానీ, వాళ్ళ కనుసల్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆ మావోయిస్ట్ కీలకమైనటువంటి నేత నంబాల కేశవరావు గారు. సో ఒక పక్కన ఆయన్ను కోల్పోయినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ధైర్యం అంతా చెడిపోయి ముఖ్యంగా నాయకుడే లేనటువంటి పార్టీని ఎలా నడిపిస్తాం, మరి ఇప్పటికైనా కానీ జనజీవన స్రవంతిలో కలవాలన్నటువంటి ఆ భావన వాళ్ళకి రావట్లేదు. ఒక పక్కన మీరే అంటా ఉన్నారు ఆరోగ్యాలు బాగలేనటువంటి వ్యక్తులను కూడా కాల్చి చంపుతా ఉన్నారు అనేది. సో ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాల్సినటువంటి అవసరం ఉందంటారా? వాళ్ళు వీళ్ళన్నిటి గురించి మాట్లాడడానికే, చర్చించడానికే వాళ్ళు మేము కాల్పుల విరమణ చేస్తాం, ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ పాటించి
వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా నాయకత్వం ఏదైతే ఉందో, మా సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో, మా పోలిట్ బ్యూరో ఏదైతే ఉందో, మేము కలుసుకొని మాట్లాడడానికి, మేము ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు పదే పదే ఉత్తరాల ద్వారా తెలియజేసారు. ఆయన పార్టీ సెక్రటరీగా ఆయన అనుమతి లేకుండా ఎవరు ఇంటర్వ్యూలు ఇయ్యరు, ఎవరు పత్రికా ప్రకటనలు చేయరు. మరి ఒకవైపు మేము మాట్లాడుకొని శాంతి నెలకొల్పడానికి అవకాశం ఏమని అంటున్న సమయంలో ఇట కాల్చి చంపితే ఇది దేనికి సంకేతం? ఇది మేము ఖచ్చితంగా కాల్పుల విరమణ పాటించము, మేము ఆయుధాలతోటి తేల్చుకుంటాము, మేము మాకు ఎదురుపడ్డ వాళ్ళని చంపుకుంటూ పోతాము అని వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు కదా. వాళ్ళు ఆదివాసీ ప్రాంతాల్లో కానీ భారతదేశంలో ప్రజల సమస్యల మీద చర్చిస్తాము, మాకేం రాజ్యాధికారం అప్పచెప్పమని వాళ్ళు అడుగుతలేరు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దిగిపోయి మాకు అప్పచెప్పండి అని వాళ్ళు అడుగుతలేరు. భారతదేశ పాలకులను దిగిపోయి భారతదేశ పాలన చేయడానికి మాకు అప్పచెప్పమని వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు అడిగేది చాలా చిన్న చిన్న విషయాలు, అది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన అంశాలనే వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అంతకుమించి మేము సాయుధ పోరాటం చేస్తాము, మమ్మల్ని ఏమనొద్దు, తుపాకులతో తిరుగుతాం, మమ్మల్ని ఏమనొద్దు, మేము మా ఇష్టారాజ్యంగా మేము ఎవరిని పడితే వాళ్ళని చంపుతాం, మమ్మల్ని ఏమొద్దని వాళ్ళు అంటలేరు కదా. రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన అంశాల మీదనే మాట్లాడదాం, 5th షెడ్యూల్ మీదనే మాట్లాడదాం, పేసా చట్టం మీదనే మాట్లాడదాం. ఈ మీరు తెచ్చినాయే కదా, వాటి మీద మీరే ప్రమాణం చేసింది కదా. దానికంటే మించి 2023లో ఇదే బీజేపీ ఆ రాష్ట్ర శాఖ మేము ఆదివాసులతో చర్చలు చేస్తాము, మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేస్తామని వాళ్ళే ప్రకటించారు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఎన్నికల సభల్లో మాట్లాడిండ్రు. మీరు చెప్పిందే మీరు ఆచరించండి, మీరు చెప్పిన మాట మీద మీరు కట్టుబడి ఉండండి అని వాళ్ళు అడిగిండ్రు. అంతకుమించి వాళ్ళు ఏవి కూడా కొంతమే కోరికలు కోరలే. కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత అక్కడ వాళ్ళు వీళ్ళే కాదు కదా, చాలామంది భాగస్వాములు అవుతారు, చాలామంది విషయాలు చర్చిస్తారు, ఇటు వీళ్ళకి చెప్తారు, ఇటు వాళ్ళకి చెప్తారు, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. అవకాశం ఎందుకు ఇస్తలేరు? కాబట్టి ఇప్పటికైనా భారత పాలక వర్గాలు, అరే నువ్వు పాకిస్తాన్ తోటి దేశ భద్రతకు ముప్పు అంటావు, వాళ్ళు ఉగ్రవాదులు అంటావు, టెర్రరిస్ట్ అంటావు, వాళ్ళతోటే నువ్వు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నావు, మరి వీళ్ళతోటి కాల్పుల విరమణ చర్చలు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడానికి నీకు వచ్చే బాధ ఏంది? వాళ్ళు భరతమాత బిడ్డలు, వాళ్ళు ఈ భారతదేశ సంపదని కాపాడేవాళ్ళు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు ఎందుకు శత్రువులు అయిపోయి, పాకిస్తానీల కంటే టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎందుకు శత్రువులు అయిందో ఎవరికి అర్థమవుతలేదు. భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులు అందరూ ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి చుట్టుముట్టి అది మళ్ళీ చంపిన వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఒకప్పుడు ఈ మావోయిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళే. వాళ్ళని చేరదీసి వాళ్ళ హంతకులుగా తయారు చేసి వాళ్ళ బలహీనతలన్నిటి కూడా ఆధారం చేసుకొని వాళ్ళ తాగుబోతులు, తిరుగుబోతులు, లేకపోతే గుండాలు, రౌడీలుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళని ఈ విధంగా వాళ్ళని అసలు భయంకరంగా భారత రాజ్యాంగం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళు వచ్చి విందులు వినోదాలు చేసుకోవడము, రంగులు చల్లుకొని ఆయుధాలు పట్టుకొని ఊరేగడము, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం? ఇదేమైనా రాక్షస సమాజమా? కాబట్టి ఇటువంటి వాటన్నిటిని సమాజం ఆలోచించాలి, బుద్ధిజీవులందరూ ఆలోచించాలి. ఒకవేళ కనుక మనం ఈరోజు ఈ నేరమేధికారమైన నేరస్తులు చేస్తున్నటువంటి ఈ పాలకుల మీద ప్రశ్నించకపోతే రేపు మనందరినీ కూడా ఇదే గతి పడుతుంది అనేది మనందరం గుర్తించే, ఇవాళ ఏదో 5 కుటుంబాల విషయం, లేకపోతే 1000 మంది విషయం, లేకపోతే మావోయిస్టుల విషయం అనుకుంటే కాదు. భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో నవ్వులు పాలు కాకుండా ఉండడానికి ప్రతి భారత పౌరుడు ఇవాళ ముందుకు రావాల్సిన అవసరం ఉందనేదే మేము భావిస్తున్నాం. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3, తెలంగాణకు సంబంధించిన 2 ఆ కుటుంబాలకు అందజేసేలాగున ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని, ఆ స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమైన బాధ్యత తీసుకోవాలని కూడా
మేము భావిస్తున్నాం, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నంబాల కేశవరావుకు సంబంధించిన బాడీతో పాటు మిగతా ఉన్నటువంటి బాడీని కూడా ఇమ్మీడియట్‌గా అప్పగించాలి. మరొక పక్కన ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియా పైన కాల్పులు జరిపితేనే వాళ్ళ కాల్పుల ఒప్పందాన్ని జరిపినటువంటి భారత ప్రభుత్వం ఈరోజు భారత పౌరులు, భారత మాత బిడ్డలకు సంబంధించినటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖను పరిగణలోకి తీసుకొని వాళ్ళ పైన వాళ్ళు ఏదైతే శాంతి చర్చలు జరపాలన్నటువంటి డిమాండ్‌ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వాగతించాలన్నటువంటి అంశాన్ని కూడా గాదె ఇన్నయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి.